సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా నేడు రంగం కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత రాబోయే రోజుల భవిష్యత్తు గురించి తెలియజేయనుంది. ఈ సందర్భంగా అమ్మవారు అంబారిపై ఘనంగా ఊరేగనున్నారు. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా నేడు రంగం కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత రాబోయే రోజుల గురించి భవిష్యత్తును తెలియజేయబోతున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు అంబారిపై ఘనంగా ఊరేగనున్నారు. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. ఎస్ బాను. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా నిన్న ప్రారంభమైందని చెప్పుకోవాలి. అయితే సికింద్రాబాద్ లోని ఈ బోనాలని లష్కర్ బోనాలని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఆదివారం నాడు ఇటు శాస్త్రోక్తంగా బోనాల జాతర అయితే నిర్వహిస్తూ ఉంటారు. సంప్రదాయబద్ధంగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం తరపు నుంచి మొదటి బోనం అయితే అమ్మవారికి ఆ సమర్పించిన తర్వాత తొలి పూజ అయితే అమ్మవారికి నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే నిన్న మొదటి బోనం సమర్పించిన తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అయితే ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగినప్పటికీ కూడా అక్కడికి వచ్చినటువంటి శివశక్తులకి కావచ్చు, అలాగే సామాన్య భక్తులకి కావచ్చు తీవ్ర ఇబ్బందులు కలిగాయి అనే అంశం అనేది తీవ్రంగా భక్తులని ఇబ్బంది పెట్టిన అంశంగా కూడా అక్కడ ప్రతి ఒక్క భక్తుడు కూడా చెప్పిన పరిస్థితి. చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం కూడా శివశక్తులు బోనం సమర్పించేటప్పుడు కూడా బోనం కింద పడిపోవడము, దీన్ని వాళ్ళ కిరీటమే పోయినట్లుగా కూడా వాళ్ళు భావించడము, అక్కడ కాస్త హడావిడి కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా శివశక్తులు అందరూ కూడా ప్రభుత్వం పైన, అలాగే ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్ల పైన కూడా తీవ్ర ఆగ్రహం చెందారు. అయితే ప్రతి సంవత్సరం మేము అంటే శివశక్తులు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు. మాకు సెపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయవలసిందిగా కూడా వాళ్ళు పలు మీటింగ్ లో కూడా రిక్వెస్ట్ చేసినట్లుగా కూడా వాళ్ళు చెప్పారు. అయితే దీంతో నిన్న కాస్త గందరగోళ పరిస్థితి అయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో అయితే జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు రెండవ రోజు ప్రధానంగా అక్కడ రంగం భవిష్యవాణి అయితే నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఈ రంగం భవిష్యవాణిలో అమ్మవారు ఆ వచ్చి అమ్మవారు ఈ భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అని ఆవిడ భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయబద్ధంగా ఈ ఘట్టాన్ని అయితే నిర్వహించేందుకు ఆలయ అధికారులు, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా సర్వం సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రంగం కార్యక్రమంలో భాగంగా మాతంగి స్వర్ణలత పచ్చి మట్టి కుండపై నిలబడి ఆమె అమ్మవారిని ఆవాహన చేసుకొని భవిష్యవాణిని వినిపిస్తూ ఉంటారు. రాబోయే కాలంలో వర్షాలు ఎలా కురుస్తాయి, అలాగే పంటలు ఎలా పండుతాయి, ప్రజారోగ్యము మరియు రాష్ట్రంలో సంక్షేమ పరిస్థితులపై పూజారులు, అధికారులు అడిగే ప్రశ్నలకు కూడా మాతంగి రూపంలో అమ్మవారు సమాధానాలు ఇస్తారని కూడా భక్తులు నమ్మకంగా చెప్పుకుంటూ ఉంటారు. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే భవిష్యవాణి వినిపిస్తూ ఉంటారు. ఇందులో చెప్పిన అంశాలనే ప్రజలు పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే భవిష్యవాణి ముగిసిన అనంతరం అమ్మవారికి అంబారి ఊరేగింపు కూడా జరగనుంది. పలహారం బండ్ల ఊరేగింపు వైభవంగా ప్రారంభం అవుతుంది అని కూడా ఆలయ అధికారులు ఇప్పటికే ఆ చెప్పారు. అలాగే ఏనుగుపై అమ్మవారి చిత్రపటాన్ని నుంచి నగర వీధుల్లో ఊరేగిస్తారు కాబట్టి ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు కూడా భారీగా భక్తులు తరలి వస్తుండటంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా భద్రతా ఏర్పాట్ల మధ్య కలకల్లాడుతున్నాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన అంతవరకు పోలీసులు ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. పలు రూట్లకు మళ్లింపులు కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇటు దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు కూడా నిత్యం ట్రాఫిక్ అనేది అక్కడ కనిపిస్తోంది. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తజన సంద్రోహం అనేది అక్కడ కనిపిస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఈ జాతరకి ఒక్కసారిగా జనం పోటెత్తడంతో, అలాగే ఏవైతే కొన్ని ఏర్పాట్లు చేయవలసి ఉందో కానీ వాటిల్లో పూర్తిగా ప్రభుత్వం ఈసారి విఫలం
సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు విఐపీలకి మెయిన్ గా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. పోలీసుల తీరుపై కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మెయిన్ గా పోలీసులు అధిక ఉత్సాహం చూపిస్తున్నారు. అసలు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు అనే దానిపైన కూడా ఇటు ఆలయ అధికారులు కూడా అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఈ సంవత్సరం చేసినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అలాగే దీనిపైన కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు జరిగేటువంటి ఈ రంగం భవిష్యవాణి కార్యక్రమం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఈ ఏర్పాట్లలో ఇబ్బందులు కావచ్చు, అలాగే మెయిన్ గా ఈ సంవత్సరం అంతా కూడా వర్షాలు తక్కువగా కురుస్తాయి. ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా కరువు ఉంటుంది అని ఆల్రెడీ అధికారులు, వాతావరణ అధికారులు చెప్పిన పరిస్థితిలో అమ్మవారు ఈ భవిష్యవాణిలో ఈ పాడి పంటల పైన, అలాగే వర్షాల పైన ఏ విధమైనటువంటి చెప్తారు అనే ఈ రంగంలో చెప్తారు అనే దానిపైన కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలతో, పచ్చటి పొలాలతో అందరూ కూడా ఈ కరువు బారిన పడకుండా అమ్మవారు ఏవైనా భవిష్యవాణిలో చెప్పనున్నారా అనే అంశం పైన కూడా ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఈ రంగం కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కూడా ఎక్కువగా తరలి వస్తుండడం, పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లనేవి కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది భాను. రైట్, థ్యాంక్ యూ రాణి.